హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పి బ్లాగ్స్ అండ్ రెసిపీస్. టుడే వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అమ్మే మిర్చి బజ్జీ ఇంట్లోనే షేప్తోనూ పర్ఫెక్ట్ టేస్ట్తోనూ ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యం పిండి, కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే కొన్ని వాటర్ పోసి ఒకసారి నెమ్మదిగా స్పూన్తో కలపండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ స్పీడ్గా వన్ డైరెక్షన్లో పిండి లూజ్ అయ్యేంత వరకు వేగంగా బీట్ చేస్తూ కలపండి. తర్వాత కొంచెం ఇందులోకి బేకింగ్ సోడాని యాడ్ చేసి మరొక 5 నిమిషాల పాటు వేగంగా బీట్ చేస్తూ కలపండి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వడలు వేయడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మీరు ఎన్నైతే బజ్జీలను వేయాలనుకుంటున్నారో అన్ని పచ్చిమిర్చిని తీసుకొని వాటి ఫ్రంట్ సైడు కొంచెం క్రాస్గా ఉన్నంత వరకు కట్ చేసి తర్వాత మిడిల్లో చాక్ తీసుకొని స్ట్రైట్గా కోసి గింజలను తీసేయండి. స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా మిర్చిని కట్ చేసిన మధ్యలో పట్టుకొని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేయండి. అప్పుడే మిర్చి బజ్జీకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. నెక్స్ట్ వీటిని మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ ఫ్రై చేయండి. తర్వాత వీటిని టర్న్ చేసి మరొక వైపు 4 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. ఇలా బజ్జీ 70% కుక్ అయ్యాక పక్కకు తీసేసుకోండి. తర్వాత వీటిని ఇంకొకసారి ఆయిల్లో వేసి 100% వరకు ఫ్రై చేయండి. ఇలా చేస్తే బజ్జీ పర్ఫెక్ట్ షేప్తో క్రిస్పీనెస్తో సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.